నువ్వు చేస్తుంది ఏమాత్రం బాగోలేదు. ఇంకోసారి ఇలాగే చేస్తే ఈ బాబు కాదు, నేను కొడతాను. నువ్వు ఊరుకోండి, బాబుని వాడిని లోపలికి తీసుకెళ్ళు. సరే బాబు, లోపలికి రండి. రే, మీకేమైనా ప్రత్యేకించి చెప్పాలా? వెళ్ళండి రా, వెళ్ళండి. పని చూసుకోండి, వేరే పని ఏమైనా ఉంటే వెళ్ళండి రా. వీళ్ళు మరీ అతి చేస్తున్నారన్నా, వదలకూడదు. నువ్వు అను, మన వాళ్ళని రమ్మంటాను. వీళ్ళ సంగతి ఇప్పుడు తెలిచేద్దాం. ముందు అసలు వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకొని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. పద. రండమ్మా, బాగున్నారా? బాగున్నాం పంతులు గారు, అర్చన చేయాలి. అలాగేనమ్మా. పేరు నక్షత్రం చెప్పండి. లలిత మూలా నక్షత్రం, అశ్విన్ భరణి నక్షత్రం, ఆనంది స్వాతి నక్షత్రం, ప్రసన్న పూర్వభద్ర నక్షత్రం. అలాగే. లలిత నామధేస్య మూలా నక్షత్ర జన్మోద్భవస్య, అశ్విన్ నామధేస్య భరణి నక్షత్ర జన్మోద్భవస్య, ఆనంది నామధేస్య. నీ రాశి నక్షత్రాన్ని కూడా తెలుసుకునేదాకా వెళ్ళిందంటే మా అమ్మ నీ విషయంలో బాగా ప్రసన్నమైంది. అది అత్తగారంటే. నన్ను కాదు, అటు చూసి దండం పెట్టుకో. అశ్విన్ వాళ్ళ అమ్మగారి మనసు మారిందంటే అది నీ వల్లే అని నాకు తెలుసు స్వామి. ఇలాగే ఆవిడ నన్ను కోడలిగా చేసుకునేట్టు చేయి స్వామి. అక్క పెళ్లి జరిగిన తర్వాత మా పెళ్లి కూడా జరగాలి, అది కూడా నువ్వే చేయాలి. ఆనంది నా వల్ల చాలా కష్టాలు పడింది. ఇకనైనా నువ్వే మా ప్రేమని పెళ్లిపీటల దాకా తీసుకెళ్ళాలి.